హాయ్ అండి అందరికీ. నేను మీ సుజాత భద్రం. ఈరోజు నేను కొబ్బరి ముక్కలతో పులిహోర చేస్తున్నా. ఎలా చేశానంటే ఎండుమిరపకాయలు 15, 2 ఎల్లిపాయలు శుభ్రంగా పొట్టులు చేసి, తర్వాత చిన్న కొబ్బరి ముక్క, అది మీరు పైన తొక్కు తీసుకోవచ్చు, లేదంటే అట్లనే వేసుకోవచ్చు. 3 కలిపి మిక్సీ పట్టేసిన తర్వాత ఒక పక్క రైస్ పెట్టేసి అది ఉడుకుతుంది. దీనికి తాలింపు వేసుకుందాం. మనం 2 టేబుల్ స్పూన్లు, అంటే పెద్ద టేబుల్ స్పూన్లు 2 ఆయిల్ వేసాను, జీలకర్ర వేసా, తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు వేసాయి. ఇక్కడ కరివేపాకు మిస్ అయింది, అందులోనేమో చింతపండు మిస్ అయింది. ఈ 2 మిస్ అయినాయి అనమాట. పల్లీలు కూడా వేసేసి అవి వేగిందాక, తర్వాత కొబ్బరి మనం పట్టుకున్న మిశ్రమం ఉంది కదా, దాన్ని ఈ తాలింపులో వేసేసి దాన్ని కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించాను అనమాట. వేయించిన తర్వాత ఈ రైస్ ఉడికింది, దానికి కొంచెం ఆయిల్ను సాల్ట్ వేసి పట్టించాను. మనం పులిహోర ఎలా చేసుకుంటాం అలానే చేశాను నేను. అంటే కూరగాయలు ఏం లేవని చెప్పేసి ఇదొక ఐడియా, నాకు తోచింది చేశాను అనమాట. మొత్తానికైతే పులిహోర బాగుంది. కాకపోతే కరివేపాకు మిస్ అయ్యేసరికి దాని కలర్ అనేది మిస్ అయిపోయింది. కరివేపాకు ఉంటే బాగుండేది.